హలో వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. ఇక బిగ్ బాస్ నిఖిల్ గారు ఒక సిరీస్ వచ్చిందని చెప్పేసి క్యూరియాసిటీతో ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పేసి అండ్ ఎలా ఉంటుంది అనుకుని ఈ మధ్య బిగ్ బాస్ వాళ్ళంతా సిరీస్లు సినిమాలు తీస్తారు. సరే ఓకే అని చెప్పి బాగుంటే చూసేద్దాం అని చెప్పి ఓపెన్ చేసిన. అండ్ ఇది హాస్టల్ స్ట్రీమ్ అవుతుంది, 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఎలా ఉందంటే అట్లా అనిపించింది. కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్గా అనిపించింది. ఇది యావరేజ్ టు బిలో యావరేజ్ అనిపించింది. ఇనిషియల్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే మంచి స్టార్ట్ అయింది. అరే బాగుంది, ఏదో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ మళ్ళా కేసు తీసుకోవడం, మళ్ళా ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ చేయడం బాగుంది అనిపిస్తుంది. ఆ ఒక ఎపిసోడే. తర్వాత నుంచి ఆ ఎపిసోడ్ లాస్ట్ నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట. లాగ్ అంటే మనకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. తక్కువ రన్ టైమే, అందులో కూడా వాళ్ళు పెద్ద క్లిఫ్ హ్యాంగర్స్ కానీ ట్విస్ట్లు కానీ ప్రతి ఎపిసోడ్ లాస్ట్లో ఏం పెట్టుకోలేదు. వెళ్ళిపోతూ ఉంటారు చూస్తూ ఉంటే. ఇక నిఖిల్ గారి అయితే హీరోయిజం చూపిస్తారు అంటారు కానీ చూపించదు అంటారు కదా, ఇది చేయాలన్నట్టు చేస్తాను అనిపిస్తుంది. అంటే అంత సెట్ కూడా కావాలనిపిస్తుంది. అంటే మంచిగా క్యాపబిలిటీ పొటెన్షియల్ వేస్ట్ చేసారు అనిపించింది. ఆ సిరీస్లో పెద్దగా స్టఫ్ కానీ పస కానీ పెద్ద ఏం లేకుండే ఏదో అట్లా ఏదో చేయాలా లేదా అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ రాసుకున్న డైరెక్టర్ గారే ఆయన క్వశ్చన్లు వేసి ఆయన ఆన్సర్లు చెప్పుకుంటూ ఉంటాడు. వాటికి పెద్దగా ఇంట్రెస్ట్ కానీ గ్రిప్పింగ్ కానీ ఏం కలగదు. ఏదో మీరు కొత్తగా ట్విస్ట్లు కానీ పెద్దగా ఎలివేషన్లు కానీ పెద్ద క్వశ్చన్లు కానీ ఇవేమీ మీకు అంత ఉండవు అన్నమాట. లోపల అంతగా ఎగ్జైటింగ్ అనిపించేది ఏమి ఉండదు. జస్ట్ రొటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ జస్ట్ ఒక రేప్ జరగడం, దాని గురించి ఇంట్రగేషన్ చేయడం ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సస్పెన్స్లో థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం పక్క ఫీల్ అవుతారు. ఎందుకు చూసినా అనిపిస్తుంది. నార్మల్గా రొటీన్గా చూడాలి, ఖాళీగా ఉన్నా సరే చూద్దాం, సరే నిఖిల్ గారి గురించి చూద్దాం అని బిగ్ బాస్ సీరియల్స్ నుంచి వచ్చారు కాబట్టి చూద్దాం అనిపిస్తే అలా చూడొచ్చు. కానీ ఏదో పెద్ద పని పెట్టుకొని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం చూస్తే మాత్రం పెద్ద ఫీల్ అవుతారు. 4 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో కమింగ్ సూన్ ఎపిసోడ్ కూడా వేసారు. 100 ఎపిసోడ్స్ ఉంటాయంట మొత్తం ఈ కేసు ఇంట్రాగేషన్ సాల్వింగ్ గురించి. లాస్ట్లో అశ్వర్ రెడ్డి వచ్చారు అండ్ చూపించారు కమింగ్ అప్ అని చెప్పి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ఇప్పుడైతే 4 ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతున్నాయి హాట్స్టార్లో. విక్రమ్ ఆన్ డ్యూటీ. అండ్ ఏదో ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నేనైతే ఈ మధ్య బిగ్ బాస్ నుంచి వచ్చిన దాంట్లో గౌతమ్ గారిది బాగుండే ఒక మూవీ అండ్ అమర్దీప్ గారి సంబంధించిన శతకం అయితే నాకు కొంచెం బాగా నచ్చింది ఉన్న వాళ్ళలో. అండ్ ఈయన కూడా తీసిండు, సరే ఈయన కూడా ఒక లుక్ వేద్దాం అనిపించింది కానీ పెద్దగా ఏం ఎక్కలేదు. ఇంకా సయ్యద్ సోహెల్ గారు అయితే ఎప్పుడు తీస్తూనే ఉంటారు, బూట్ కట్ బాల్ అవి తీస్తారు కానీ అందులో ఒక ట్రెండే బాగున్నాయి, పెద్దగా ఎక్కలేదు. ఒక థ్రిల్ ట్రాక్ ఉండదు, అలా అని చెప్పి లవ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది ఉండదు. పోనీ ఇన్వెస్టిగేషన్ చేసేదంటే అది ఉండదు. పోనీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరేషన్ మీద అండ్ ఎలా బిహేవ్ చేస్తుంటే దాని మీద ఉండదు. పోనీ విలన్ని గట్టి పట్టుకొని ఏమన్నా మైండ్ సెట్ జూలై సినిమాలో ఆయన మైండ్ ఈయన మైండ్ ఆయన ట్రీట్ చేసినట్టు అది ఉండదు. విలన్ని కూడా పెద్దగా చూపించారు. అంటే పెద్దగా ఆఫర్ ఏనికి పెద్దగా ఏముండదు సిరీస్లో. ఏదో వెళ్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం, సర్లే ఎపిసోడ్స్ అయిపోతున్నాయి కదా అనిపిస్తుంది. రన్ టైమ్స్ క్రిస్పీ రన్ టైం తక్కువ పెట్టుకుని కూడా అంత ఇంట్రగేషన్ అంత గ్రిప్పింగ్ అనిపించలేదు. ఇక ఓవరాల్గా అంటే చూసేయండి. నాకైతే పెద్దగా నచ్చలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ డైహార్డ్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చూడాలనుకుంటే చూసేయండి, పర్లేదు. నార్మల్గా న్యూట్రల్ ఆడియన్స్కి అయితే జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, పెద్దగా ఏం అనిపించదు అంతే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. 100 ఎపిసోడ్స్ అవసరమా అనిపించింది నాకైతే. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. హ్యాపీ సండే, బై బై.